హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్లు. చాలా ఎక్కువ బిట్లు కవర్ చేయడం జరిగింది. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ చూస్తే భాష అనేది యాదృచ్ఛికమైన ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యాదృచ్ఛికమైనటువంటి నిర్మాణ సౌష్ఠవంతో కూడిన వాగ్రూప ధ్వని సంకేత సముదాయం అని పేర్కొన్నది ఎవరు? యాదృచ్ఛికమైన అనే వర్డ్ కనిపిస్తుంది. స్టట్వర్డ్ గుర్తుపెట్టుకోండి. స్టట్వర్డ్. రాసేటప్పుడు మణికట్టును ఏటవాలుగా ఎంత కోణంలో ఉంచాలి? రాసేటప్పుడు మణికట్టును ఏటవాలుగా 42 డిగ్రీల కోణంలో ఉంచాలి. 42 డిగ్రీలు ఇస్ ద రైట్ ఆన్సర్. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. అంటే సరిగా మాట్లాడకపోవడానికి గల కారణం సరిగా వినకపోవడమే అని అన్నది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ రైబోర్న్. రైబోర్న్. భాషణంలో భాషాధ్వనులు కర్ణగోచరాలు అయితే లేఖనంలో ఏమవుతాయి? భాషణంలో కర్ణగోచరాలు అంటే వినడం అనేటటువంటిది చెవుల ద్వారా వస్తే లేఖనంలో ఏం జరుగుతుంది? మరి భాష అనేటటువంటిది అక్షిగోచరం లేదా నయన గోచరం అని అవుతుందన్నమాట. మాట్లాడేటప్పుడు ధ్వనులు చెవులకు వినబడితే మరి అదే విధంగా రాసేటప్పుడు ఈ అక్షరాలు ఎక్కడ కనిపిస్తాయి అంటే కంటికి. కాబట్టి నయన గోచరం లేదా అక్షిగోచరం అనేటటువంటిది రైట్ ఆన్సర్. మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ప్రాథమిక బోధనా పద్ధతి ఏమిటి? సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ప్రాథమిక పద్ధతి అక్షర పద్ధతి. అక్షర పద్ధతి బోధనా పద్ధతి. అలాగే కొఠారి కమిషన్ ప్రతిపాదన అనుసరించి ప్రాథమిక తరగతులకు భాషా బోధనకు ఎంత సమయం కేటాయించాలి? 20% సమయాన్ని కేటాయించాలి. 20% సమయాన్ని కేటాయించాలి. వ్యవహారిక భాషా ఉద్యమ నాయకుడు ఎవరు? వ్యవహారిక భాషా ఉద్యమ నాయకుడు ఎవరు? ఇక్కడ ఒకసారి చూడండి. మనకి ఇది 20% 40% అనేది కామెంట్ చేయండి. 20 or 40 అనేది కామెంట్ చేయండి ప్రాథమిక తరగతుల వారికి. వ్యవహారిక భాషా ఉద్యమ నాయకుడు ఎవరు? గిడుగు వెంకట రామ్మూర్తి గారు. ఈయనే వ్యవహారిక భాషోద్యమ నాయకుడు. అంటే ప్రజలకు మాట్లాడేటటువంటి వాడుక భాషలో ప్రవేశపెట్టిన వారు. జాతీయ భాషగా హిందీ ఉండాలని ప్రతిపాదించిన వారు ఎవరు? గాంధీజీ గారు. జాతీయ భాషగా హిందీ ఉండాలని మరి భారతదేశంలో అత్యధికులు మాట్లాడేటటువంటి సులభంగా మాట్లాడి అది సులభంగా అర్థం చేసుకోగల హిందీ భాష దేశ జాతీయ భాషగా ఉండాలని ప్రతిపాదించారు. మన విద్యా ప్రణాళికలో మాతృభాష బోధనకు ఎన్ని పీరియడ్లు కేటాయించాలి? 6 పీరియడ్లు కేటాయించాలి. 6 పీరియడ్లు కేటాయించాలి. తెలుగు వచన పఠన ప్రధాన ఉద్దేశం ఏంటి? వాచక పఠనం. తెలుగు వాచక పఠనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? తెలుగు వాచకం ఎందుకు ఇస్తారు అంటే క్షుణ్ణ పఠనాన్ని అభివృద్ధి చేసేందుకు. మరి ఉపవాచకం ఎందుకు ఇస్తారు అంటే విస్తార పఠనాన్ని అభివృద్ధి చేసేందుకు. సో తెలుగు వాచక పఠనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్షుణ్ణ పఠనాన్ని అభివృద్ధి చేసేందుకు అన్నమాట. పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం వంటిది అని అన్నది ఎవరు? పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం వంటిది అని అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్. చూసిరాతకి గల మరొక పేరు ఏమిటి? చూసిరాతకు గల మరొక పేరు దృష్టలేఖనం. చూసిరాతకు గల మరొక పేరు దృష్టలేఖనం. జాతీయాలకు గల మరొక పేరు ఏమిటి? జాతీయాలు. దీనినే పదబంధాలు అంటారు. జాతీయాలు అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని ఇచ్చే నిర్దిష్ట పదాల యొక్క కలయిక. అందుకే వీటిని పదబంధాలని చెప్తారు. లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశాన్ని వాగింద్రియాల సహాయంతో శబ్దంగా భావస్ఫోరకంగా పఠించడం అనేటటువంటిది దేనికి చెందుతుంది? లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశాన్ని వాగింద్రియాల సహాయంతో శబ్దంగా భావస్ఫోరకంగా పఠించడం అనేటటువంటిది దేనికి చెందుతుంది? ఇది ప్రకాశ పఠనం, బాహ్య పఠనం, వాచా పఠనం. సో పైవన్నింటికి కూడా చెందుతుందన్నమాట. పైవన్నీ అనేది రైట్ ఆన్సర్. వాగింద్రియాలను కదిలించకుండా చూపులను పఠనాంశం మీద నడిపిస్తూ విషయ గ్రహణ చేస్తూ మనసుతో చదవడాన్ని ఏమంటారు? వాగింద్రియాలను కదిలించకుండా చూపులను పఠనాంశం మీద నడిపిస్తూ విషయ గ్రహణ చేస్తూ మనసుతో చదవడాన్ని ఏమంటారంటే
మరి దానినే మౌన పఠనం, గంభీర పఠనం, నిశ్శబ్ద పఠనం అని అంటారు. పెదవులు, నాలుక అస్సలు ఏమీ కదపకుండా మౌనంగా చదవడం. మౌన పఠనం, గంభీర పఠనం, నిశ్శబ్ద పఠనం. బాహ్య పఠనం ద్వారా కానీ, మౌన పఠనం ద్వారా కానీ స్థూల అభిప్రాయాలను గ్రహించడం గల పఠనం. అంటే అందులో ఉన్నటువంటి మొత్తం లోతైనటువంటి విషయాలు కాకుండా కేవలం స్థూల అభిప్రాయం అంటే ఏంటంటే మరి పైపైన ఉండేటటువంటి కేవలం పైపైన ఉండేటటువంటి స్థూలాభిప్రాయాన్ని గ్రహించడమే విస్తార పఠనం అవుతుంది. విస్తార పఠనం పైపైన చదవడం, క్షుణ్ణంగా అన్ని తెలుసుకోవడం కాకుండా పైపైన చదవడం. మరి శ్రవణ గోచరాలైన భాషాదుండ్లను అక్షి గోచరాలుగా లిపి రూపంలో రాయడాన్ని ఏమంటారు? దానిని లేఖనం అంటారు. దానిని లేఖనం అని అంటారు. మంచి దస్తూరిని పెంచేటటువంటి మార్గాలు ఏమిటి? దృష్టలేఖనం, వాక్యరచన, ఉక్తలేఖనం. మరి ఇక్కడ వాక్యరచన అనేటటువంటిది కాకుండా మంచి దస్తూరిని పెంచేటటువంటిది దృష్టలేఖనం మరియు ఉక్తలేఖనమే అవుతుంది. దృష్టలేఖనం అంటే అందమైనటువంటి చేతిరాత అలవడాలంటే దుష్టలేఖనం అవసరం. అలాగే ఉక్తలేఖనం అంటే డిక్టేషన్, మనం చెప్తున్నది మిస్టేక్స్ లేకుండా వాళ్ళు రాయడానికి అలవాటు పడడం అనేది ఉక్తలేఖనం అన్నమాట. ఈ రెండు కూడా మంచి దస్తూరిని పెంచే మార్గాలు. ప్రతి నైపుణ్యానికి పంచ ప్రాణాలుగా భావించే లక్షణాలు ఏమిటి? ప్రతి నైపుణ్యానికి పంచ ప్రాణాలుగా భావించే లక్షణాలు ఏమిటి? ఇవన్నీ కూడా అవుతాయండి. స్పష్టత, సమత, నిర్దిష్టత, అందము, వేగం. స్పష్టత, నిర్దిష్టత, సమత, అందము, వేగము ఇవన్నీ కూడా. చేతి రాతలో స్పష్టత, తప్పులు లేకుండా రాయడం నిర్దిష్టత. చేతి రాత బాగుంటే స్పష్టత అంటారు. తప్పులు లేకుండా రాస్తే నిర్దిష్టత. సమాన పరిమాణంలో రాస్తే సమత. అందము, వేగము ఈ 5 లక్షణాలు పంచప్రాణాలుగా చెప్పబడతాయి. మంచి దస్తూరిని పెంచేటటువంటి మార్గాలేంటి? మంచి దస్తూరిని పెంచేటటువంటి మార్గాలు ఇవన్నీ కూడా అవుతాయి. చూచి రాత అన్న, దృష్టలేఖనం అన్న ఒకటే, ఉక్తలేఖనం. సో ఇవన్నీ కూడా అవుతాయి. గాసట బీసటిగా చదవడం కన్నా వివిధ విషయాలను వివిధ విషయాలను చదవడం కన్నా విషయం ఒక్కటైనా క్షుణ్ణంగా చదవడం మేలు అని అన్నది ఎవరు? ఇక్కడ ఏంటంటే నాస్ చెప్పడం జరిగిందండి. నాష్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఒకే సమయంలో చూస్తున్న శబ్దానికి పలుకుతున్న శబ్దానికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఏమని పిలుస్తారు? చూస్తున్న శబ్దానికి పలుకుతున్న శబ్దానికి ఉన్నటువంటి అంతరాన్ని ఏమని పిలుస్తారు? దాన్ని చూపు మేర పలుకు మేర అంటాము. దాన్ని వాన్మితి నయనమితి అని కూడా అంటారు. నయనమితి అంటారు. నయనమితి లేదా వాన్మితి నయనమితి చూపు మేర పలుకు మేర అంటారన్నమాట. సో ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఇంద్రియ శిక్షణ ద్వారా జ్ఞాన వికాసం సాధించబడే బోధనా పద్ధతి ఏమిటి? ఇంద్రియ శిక్షణ అంటే అది మెంటిసోరీ పద్ధతి. మరి 5 జ్ఞానేంద్రియాల శిక్షణ ద్వారా పిల్లల్లో మానసిక విద్యా వికాసాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని తెలియజేయడం జరిగింది. హెర్బర్ట్ ప్రకారం క్రింది వానిలో సరి అయినటువంటి పద్ధతి యొక్క సోపానక్రమం. హెర్బర్ట్ పద్ధతిలో మరి సరి అయినటువంటి సోపానక్రమం ఏంటి? హెర్బర్ట్ పద్ధతిలో ఫస్ట్ ప్రవేశము, నెక్స్ట్ ప్రదర్శన, నెక్స్ట్ పునశ్చరణ, లాస్ట్కి ఇంటి పని ఉంటుంది. ఫస్ట్ ప్రవేశము, ప్రదర్శన, పునశ్చరణ, ఇంటి పని. సో ఆప్షన్ 1 అనేటటువంటిది రైట్ ఆన్సర్. విద్యార్థి వెనుకబాటుతనాన్ని తొలగించి అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడేటటువంటి మూల్యాంకనం ఏంటి? వెనుకబాటుతనాన్ని తొలగించి అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడేటటువంటి మూల్యాంకనమే లోప నిర్ధారణ మూల్యాంకనం. మదింపు చేయాలని భావించిన అంశాన్ని మాత్రమే మదింపు చేస్తే, అంటే ఏ అంశాన్ని మదింపు చేయాలని భావించారో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయగలిగితే ఆ మూల్యాంకనం ఏమవుతుంది? అది ప్రామాణికత కలిగి ఉన్నట్లు అర్థం. ఆ మూల్యాంకనం అనేటటువంటిది ప్రామాణికత అనేటటువంటి ఆ మూల్యాంకన లక్షణాన్ని ప్రామాణికత ఉన్నటువంటి ప్రశ్నాపత్రానికి ప్రామాణికత ఉన్నట్లు అర్థం అన్నమాట. విద్యార్థి వైఖరులను తెలుసుకోవడానికి మరి ఆ ప్రశ్నాపత్రానికి ప్రామాణికత కలిగి ఉన్నట్టు ఆ మూల్యాంకనం కూడా మదింపుని గురించి చేస్తే అది ప్రామాణికతను టెస్ట్ చేయడానికి అని అర్థం. విద్యార్థులలో వివిధ వైఖరులను తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి మూల్యాంకన సాధనం. వైఖరులు లేదా లక్షణాంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి మూల్యాంకన సాధనం ఏంటంటే
వారి యొక్క గుణాత్మకతను అంచనా వేసేది ప్రవర్తన గాని, వారి యొక్క ఆసక్తులు గాని, వైఖరులు గాని అలాంటి లక్షణాంశాలు తెలుసుకోవడానికి ఉపయోగపడేది నిర్ధారణ మాపనులు. విద్యా సంవత్సరంలో ప్రారంభంలో చేపట్టవలసిన ప్రారంభ పరీక్ష ఈ మూల్యాంకన భాగంలో ఉపయోగిస్తారు. ఈ మూల్యాంకనంలో భాగంగానే ఉపయోగిస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో చేపట్టవలసినటువంటి ప్రారంభ పరీక్ష అనేది నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగానే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించినటువంటి మార్కులు ఎంత? లఘు పరీక్షకి కేటాయించిన మార్కులు 20 మార్కులు 40%. మిగతా అన్నింటికి కూడా 10 మార్కులే ఉంటాయి. మరి ప్రాజెక్టు పనులకైనా, మరి రాత అంశాలకైనా వీటన్నింటికి కూడా అంటే 4 అంశాలు ఉంటాయి కదా నిర్మాణాత్మక మూల్యాంకనంలో. రాత అంశాలు, ప్రాజెక్టు పని, అలాగే లఘు పరీక్ష, ఈ 4 అంశాలకి కూడా మరి 10 మార్కులే ఉంటాయి. కానీ ఈ లఘు పరీక్షకు మాత్రం మిగిలిన 3 అంశాలకి 10 మార్కులు 20% కేటాయిస్తారు. కానీ లఘు పరీక్షకు మాత్రం 40% కేటాయించడం జరుగుతుంది. మరి మూల్యాంకనాన్ని సహపాఠ్య కార్యక్రమాలకు కూడా విస్తరించాలి అని తెలియజేసింది ఎవరు? మూల్యాంకనాన్ని సహపాఠ్య కార్యక్రమాలకు కూడా విస్తరించాలని తెలియజేస్తున్నది ఏంటంటే సమగ్రత. సమగ్రత అంటే పాఠ్య, సహపాఠ్య అంశాలు రెండింటిని మరి మూల్యాంకనం చేస్తే అది సమగ్రతగా చెప్పబడుతుందన్నమాట. అన్ని అంశాలు కవర్ చేయడమే సమగ్రత. నెక్స్ట్ వన్, ప్రామాణిక నిక్షకు ఉదాహరణ ఏమిటి? ప్రామాణిక నిక్షకు ఉదాహరణ ఉపాధ్యాయ నిర్మితి నిక్ష. ఉపాధ్యాయ నిర్మితి నిక్ష అనేది ప్రామాణిక నిక్షకు ఉదాహరణ అన్నమాట. అంటే ఇది నిపుణుల ఉపాధ్యాయుడు నిపుణుల సహాయంతో చేయబడదన్నమాట. టీచర్ మేడ్ టెస్ట్ అంటారు దీన్ని. ఇది ప్రామాణిక టెస్ట్ కి ఉదాహరణ. ఇదేంటంటే ఉపాధ్యాయుడు ఒక నిర్దిష్ట తరగతి లేదా విషయ సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం శాస్త్రీయ నిబంధనలు పక్కన పెట్టుకొని నిపుణుల సహాయంతో తయారు చేసే పరీక్షే ఉపాధ్యాయ నిర్మితి పరీక్ష. కానీ ఉపాధ్యాయ నిర్మితి పరీక్ష అన్నమాట. నెక్స్ట్ వన్, భాష అనేటటువంటి పదం ఏ సంస్కృత ధాతువు నుండి పుట్టింది? భాష అనేటటువంటి పదం భాష్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుండి పుట్టిందనమాట. భాష అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. అంటే రెండవది ఆన్సర్ అవుతుంది. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని చెప్పిన వారు. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని చెప్పిన వారు హాకెట్. ఆదిమ మానవులు పశుపక్ష్యాదుల అరుపులను అనుసరించి భాష పుట్టిందని చెప్పేటటువంటి వాదం ఏంటి? ఇది ధ్వని అనుకరణ వాదం. ధ్వనులు అంటే చుట్టూ ఉన్న ప్రకృతిలోని పశువులు, పక్షులు చేసే ధ్వనులను, అరుపులను మానవుడు అనుకరించడం ద్వారానే ధ్వని పుట్టింది అని చెప్పేది ధ్వని అనుకరణ వాదం. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టేటటువంటి అచ్చులేంటి? అర్ధ వివృతి స్థితి కంటే మరింత దగ్గరగా చేసేవి సంవృతాలు. సంవృతాలు అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు ఆర్హెచ్ దవే. మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనే MLL కనీస అభ్యసన స్థాయిలు వీటిని నిర్దేశించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీకి ఈయన అధ్యక్షుడు అన్నమాట. పాఠ్య పుస్తకాల్లో ఉండవలసినటువంటి భాష ఏంటి? పాఠ్య పుస్తకాల్లో ఉండవలసిన భాష శిష్ట వ్యవహారికం ఉండాలి. అంటే అందరికీ అర్థమయ్యేటట్లుగా, సమాజ అంగీకారమైనది, అందరికీ అర్థమయ్యేది ఉండాలి. మొదట నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం ఎక్కువ చేసి చివరిలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడేయడం. ఇది దేనికి చెందుతుంది? సమవేగ రాహిత్యానికి చెందుతుంది. అంటే వేగం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒకేలా మెయింటైన్ చేయలేకపోవడం సమవేగ రాహిత్యం. నెక్స్ట్ వన్, లోకాన్ని చూడడానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి అవసరమయ్యేది పఠనం. లోకాన్ని చూడడానికి కన్ను అవసరం, లోక జ్ఞానాన్ని పొందాలంటే పఠనం అవసరం. సంభాషణల ద్వారా విద్యార్థుల్లో ఏ సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు గుర్తిస్తాడు? ఏ సామర్థ్యాన్ని? భాషణాన్ని గుర్తిస్తాడు. సంభాషణల ద్వారా విద్యార్థుల్లో ఏ సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు గుర్తిస్తాడంటే భాషణాన్ని గుర్తిస్తాడు. లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశాన్ని వాగీంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాట్లు లేకుండా స్పష్టంగా భావోస్మారకంగా పఠించడం అనేటటువంటిది ఇది ఒక ప్రకాశ పఠనం. లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగీంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాట్లు లేకుండా స్పష్టంగా భావోస్మారకంగా పఠించడం అనేటటువంటిది ప్రకాశ పఠనానికి చెందుతుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్.
పలుకుతున్న శబ్దం కంటే చూస్తున్న శబ్దం ముందు ఉన్నప్పుడు, పలుకుతున్న శబ్దం కంటే చూస్తున్నది ముందు వెళ్ళిపోతుంది అనుకోండి, అది పురోగమన వాన్నయనమితి అంటారు. మరి పలుకుతున్న శబ్దం కంటే చూస్తున్న శబ్దం వెనుకబడిపోతుంది అనుకోండి, అప్పుడు తిరోగమన నయనమితి అంటారు, వాన్నయనమితి అంటారు. సో ఇక్కడ పలుకుతున్న శబ్దం కంటే చూస్తున్నది ముందెళ్ళిపోతుంది, పలుకుతున్నది వెనక్కి, అప్పుడు తడబాటే వస్తది. అది కూడా పురోగమన వాన్నయనమితి అంటారనమాట. బాహ్య పఠనం ద్వారా కానీ, మౌన పఠనం ద్వారా కానీ మరి స్థూల అభిప్రాయాలను గ్రహించగల పఠనం ఏంటి? స్థూలాభిప్రాయాలు అంటే పైపైన చదవడం. ఈ పైపైన చదవడం అనేటటువంటిది విస్తార పఠనం అవుతుందన్నమాట. విస్తార పఠనం. రాసేటప్పుడు అక్షరానికి, అక్షరానికి మధ్య ఉండాల్సినటువంటి వ్యవధానం పాటిస్తూ సమానత్వం కలిగి ఉండడాన్ని ఏమంటారు? దానినే సమత అంటారు. వ్యవధానం పాటించుతూ సమానంగా రాయడాన్ని సమత అంటారు. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటటువంటిది ఏ నైపుణ్యానికి చెందుతుంది? భాషణం. అంటే మాట్లాడడం అనేటటువంటిది భాషణమే కాబట్టి భాషణానికి చెందుతుంది. కథ చెప్పడం వలన కలిగేటటువంటి ప్రధాన ప్రయోజనం ఏమిటి? కథ చెప్పడం వలన కలిగేటటువంటి ప్రధాన ప్రయోజనం వాచిక చర్య. అంటే నోటితో చేసేటటువంటి కృత్యాన్ని వాచిక చర్య అంటారు. ఉపాధ్యాయుడు గాని, విద్యార్థి గాని తరగతి గదిలో నోటి మాటల ద్వారా కథను వివరించడం అనేది ప్రాథమికంగా వాచిక చర్యకు చెందింది. అంటే భాషణం. సరిగా సంధి అంటే అక్కడ కథ చెప్పడం అనేది టీచర్ కాదు, విద్యార్థి అన్నమాట. అందువల్లే అది వాచిక చర్యకు చెందుతుంది. సరిగా సంధి చేయలేకపోవడం, ఈ దోషానికి వైరి సమాసాలు. సరిగా సంధి చేయలేకపోవడం, అలాగే వైరి సమాసాలు, ఈ రెండు కూడా ఏ దోషానికి ఉదాహరణ? ఇవి భాషా దోషానికి ఉదాహరణ. సందులు, సమాసాలు మొదలైనవి సరిగా పాటించలేకపోవడం భాషా దోషానికి ఉదాహరణ. ఒక విషయాన్ని తప్పుగా చెబితే అది ఏ దోషం అవుతుంది? ఒక విషయాన్ని తప్పుగా చెప్తే అది భావదోషం అవుతుంది. భావదోషం అవుతుందన్నమాట. అంటే మాట్లాడేటప్పుడు గాని, రాసేటప్పుడు గాని భాష సరిగ్గా ఉన్నప్పటికీ చెప్పే అసలు విషయం అర్ధరహితంగా ఉంటే అది భావదోషమే అవుతుంది. సూత్ర పద్ధతికి గల మరొక పేర్లు ఏంటి? సూత్ర పద్ధతికి గల ఇతర పేర్లు. సూత్ర పద్ధతిని నిగమన పద్ధతి అంటారు కదా, నిగమన ఉపపత్తి పద్ధతి, సాంప్రదాయ పద్ధతి అంటారు, ప్రాచీన పద్ధతి అని కూడా అంటారు. సో ఈ నిగమన పద్ధతి అనేది ఓల్డ్ మోడల్. మొదట వ్యాకరణ సూత్రాలు బోధించకుండా పాఠ్యపుస్తకం ఆధారంగా ఉదాహరణలను తీసుకొని వాటి స్వభావాలను వివరిస్తూ బోధించేటటువంటి పద్ధతి ఏది అంటే అనుమానోపపత్తి పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతి అన్నమాట. అనుమానోపపత్తి పద్ధతికి గల ఇతర పేర్లు ఏంటి? అనుమానోపపత్తి పద్ధతికి గల ఇతర పేర్లు వైయీకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి, నవీన పద్ధతి. వైయీకరణ పద్ధతి ఆధునిక లేటెస్ట్ మోడల్, ఉదాహరణ పద్ధతి అంటాం, నవీన పద్ధతి అని కూడా చెప్తాం. సో అనుమానోపపత్తి పద్ధతికి గల ఇతర పేరు వైయీకరణ పద్ధతి అనేది డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి. పద్య, గద్య పాఠాలను బోధించేటప్పుడు ప్రసంగవశాత్తు అందులోని వ్యాకరణాంశాలను బోధించేటటువంటి పద్ధతి ఏమిటి? అందులోని వ్యాకరణాంశాలను బోధించేటటువంటి పద్ధతి ప్రయోగ పద్ధతి అంటారు. సందులు, సమాసాలు అక్కడికక్కడే వివరించేయడం అదే ప్రయోగ పద్ధతి అని అంటారన్నమాట. శిశువు మనస్తత్వానికి అనుకూలమైనటువంటి పద్ధతి మరియు వైజ్ఞానిక శాస్త్ర దృష్టిలో ఉత్తమం కానటువంటి బోధించే వ్యాకరణ పద్ధతి ఏమిటి? మనోవైజ్ఞానిక శాస్త్ర దృష్టిలో ఉత్తమం కాని పద్ధతి, శిశు మనస్తత్వానికి అనుకూలమైన పద్ధతి ఏంటి? అదే అనుమానోపపత్తి పద్ధతి. ఇది చైల్డ్ సైకాలజీ మరియు మనోవైజ్ఞానిక సూత్రాల ప్రకారం చిన్నపిల్లలు ఉదాహరణల ద్వారా విషయాలను సులభంగా గ్రహిస్తారు. కాబట్టి అనుమానోపపత్తి పద్ధతిని అత్యంత ఉత్తమమైన అనుకూలమైన పద్ధతిగా, ఉత్తమం కాని కాదు ఉత్తమమైనటువంటి పద్ధతి. వ్యాకరణ పద్ధతి ఏంటంటే అనుమానోపపత్తి పద్ధతి. నెక్స్ట్ వన్, గద్య పద్య పాఠ్యాలను బోధించేటప్పుడు పాఠాలను బోధించేటప్పుడు ప్రాసంగికంగా అందులోని వ్యాకరణాంశాలను బోధించేటటువంటి పద్ధతి ఏమిటి? ప్రాసంగికంగా అందులోని వ్యాకరణాంశాలను ప్రాయోగిక పద్ధతి లేదా ప్రయోగ పద్ధతి అంటారు. ప్రాయోగిక పద్ధతి లేదా ప్రయోగ పద్ధతి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, వ్యాకరణ బోధనా పద్ధతిలో సరి అయినటువంటి సోపానాలు వరుస క్రమం ఏంటి? వ్యాకరణ బోధన పద్ధతిలో సరి అయిన సోపానాల వరుస క్రమం. వ్యాకరణ బోధన పద్ధతిలో ఫస్ట్ ప్రవేశమే ఉంటుంది, శీర్షిక, ప్రకటన, నెక్స్ట్ ప్రదర్శనం, పునర్విమర్శ, గృహకార్యం. చూడండి, వ్యాకరణ బోధన పద్ధతిలో హెర్బర్ట్ సోపానాల్లో ఉన్నట్లే ఉంటుంది, కానీ రెండవది శీర్షిక ప్రకటన ఉంటుంది. ప్రవేశం, శీర్షిక ప్రకటన, ప్రదర్శనం, పునర్విమర్శ, గృహకార్యం అనేటటువంటిది
రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, పాఠ్య పుస్తకంలోని సమాచారం ప్రకారం లేఖలు ప్రధానంగా ఎన్ని రకాలు మరియు అవి ఏమిటి? చూడండి, లేఖలు అనేటటువంటివి ఎన్ని రకాలు, అవి ఏమిటి? లేఖలు అనేటటువంటివి 3 రకాలు. వ్యక్తిగత, సాంఘిక, వ్యాపార లేఖలు అనేటటువంటివి రైట్ ఆన్సర్స్. లేఖ రచన బోధనా పద్ధతుల్లో ఈ క్రింది వాటిలో సరి అయినది ఏమిటి? లేఖ రచన బోధనా పద్ధతులలో ఈ క్రింది వానిలో సరి అయినది: అనుకరణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి. ఇవన్నీ కూడా లేఖ రచన బోధనా పద్ధతులకి సరి అయినవి. అనుకరణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి అనేవి రైట్ ఆన్సర్స్. ఉపాధ్యాయుడు లేఖ రచన పద్ధతిపై, లేఖ నియమాలపై విద్యార్థులను ప్రశ్నిస్తూ ఆ సమాధానాలను రాబడుతూ లేఖ రచన నేర్పించడాన్ని ఏమంటారు? ఇలా లేఖ రచన నేర్పించడాన్ని ప్రశ్నోత్తర పద్ధతిగా చెప్తాం. లేఖ రచన బోధన సోపానాలు ఏమిటి? లేఖ రచన బోధన యొక్క సోపానాలు, ఇది సేమ్ హెర్బర్ట్ సోపానం లాగే ఉంటుంది. ప్రవేశం, ప్రదర్శనం, పునర్విమర్శ, గృహీకం. ప్రవేశం, ప్రదర్శనం, పునర్విమర్శ, గృహీకం. గుర్తుపెట్టుకోండి, సేమ్ హెర్బర్ట్ సోపానాల్లానే ఉంటుంది లేఖ రచన బోధన. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు వాన్మయంలో వెలిసిన సాహిత్య ప్రక్రియ ఏమిటి? వ్యాసం. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు వాన్మయంలో వెలిసిన సాహిత్య ప్రక్రియ వ్యాసం. కవికి గీటురాయి గద్యం అయితే, కవికి గీటురాయి గద్యం అయితే మరి గద్యానికి గీటురాయి వ్యాసం అని అన్నది ఎవరు? రామచంద్ర శుక్ల, ఆచార్య రామచంద్ర శుక్ల. వ్యాసంలో ప్రధానంగా ఉండే విషయాల యొక్క సరి అయిన క్రమం ఏంటి? వ్యాసంలో ప్రధానంగా ఉండే విషయాల యొక్క సరి అయిన క్రమం: ఫస్ట్ ఉపోద్ఘాతం ఉంటుంది, విషయ వివరణ ఉంటుంది, ముగింపు ఉంటుంది. ఉపోద్ఘాతం, విషయ వివరణ, ముగింపు అనేది రైట్ ఆన్సర్స్. వాచకాలు క్షుణ్ణ పఠనానికి ఉపకరిస్తే ఉపవాచకాలు దేనికి దోహదపడతాయి? వాచకాలు క్షుణ్ణ పఠనానికి ఉపకరిస్తే ఉపవాచకాలు దేనికి దోహదపడతాయి? ఇవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. విస్తార పఠనానికి, స్వయం కృషికి, అలాగే స్వయం కృషికి, అలాగే ఆత్మవిశ్వాసానికి. విస్తార పఠనానికి ఉపయోగపడతాయి వాచకాలు క్షుణ్ణ పఠనానికి అయితే, ఉపవాచకాలు విస్తార పఠనానికి, స్వయం కృషికి, ఆత్మవిశ్వాసానికి ఉపయోగపడతాయి. ఉపవాచకాలను సహాయక వాచకాలని, గౌణ వాచకాలని, ఉపవాచకాలను సహాయక వాచకాలని, గౌణ వాచకాలని, మరి పురాణ వాచకమని, మరియు ఇంకా ఏమని పిలుస్తారు? విస్తార వాచకం అని పిలుస్తాం. విస్తార వాచకం. కాకపోతే ఇక్కడ మనకి ఆప్షన్స్ లో ఇవన్నీ ఇవ్వచ్చు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సహాయక వాచకం, గౌణ వాచకం, పురాణ వాచకం, ఇవన్నీ విస్తార వాచకానికి అంటే ఉపవాచకానికి గల పేర్లు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, గృహికం అంటే అర్థం ఏంటి? గృహికం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏమవుతుంది? గృహికం అంటే ఇంటి పని. గృహికం అంటే ఇంటి పని ఇస్ ద రైట్ ఆన్సర్. హోంవర్క్ నే గృహికం అంటారు. ద్వితీయ భాషగా తెలుగును బోధించే పాఠ్యాంశాలలో ఏ అంశాలు ఉండాలి? ద్వితీయ భాషగా తెలుగును బోధించాలంటే ఏ అంశాలు ఉండాలి? సాంస్కృతిక, సామాజిక అంశాలు ఉండాలి. ద్వితీయ భాషగా తెలుగును నేర్పించేటప్పుడు దేని ఆధారంగా విద్యార్థుల పదజాలాన్ని పెంపొందించాలి? ద్వితీయ భాషగా తెలుగును బోధించాలంటే క్రీడల ఆధారంగా ముందుగా పదజాలాన్ని పెంచాలి. క్రీడల ఆధారంగా పదజాలాన్ని పెంచాలి. క్రింది ఇవ్వబడినటువంటి వాటిలో ద్వితీయ భాషగా తెలుగు బోధనా పద్ధతులకు చెందినవి ఏమిటి? ద్వితీయ భాషగా తెలుగును బోధించాలంటే క్రింది వాటిలో చెందినవి ఏంటి? ఇవన్నీ కూడా ద్వితీయ భాష తెలుగు బోధించడానికి పద్ధతులే. ప్రత్యక్ష పద్ధతి, భాషాంతరీకరణ పద్ధతి, సన్నివేశ పద్ధతి, సంభాషణ పద్ధతి, వాక్య చక్రాల పద్ధతి. ఎలాగైనా ఇవన్నింటి ద్వారా బోధించవచ్చు. ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునే వారికి ప్రధానంగా ఏ నైపుణ్యాన్ని పెంపొందించాలి? ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునే వారికి ఏ నైపుణ్యాన్ని పెంపొందించాలి? భాషణ నైపుణ్యాన్ని పెంపొందించాలి. భాషణ నైపుణ్యం. పాఠశాల ఒక తోట, దానిలోని బాలబాలికలు మొక్కలు, ఆ మొక్కలకు నీరు అందించే పోషించే తోటమాలే ఉపాధ్యాయుడు. ఇదే కిండర్ గార్డెన్ పద్ధతి అని నిర్వచనం ఇచ్చింది ఎవరు? ప్రోబెల్ ఇలా నిర్వచనం ఇవ్వడం జరిగింది. కథలోని విభిన్న పాత్రల్లో ఉపాధ్యాయుడు పరాకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేస్తూ బోధించేటటువంటి పద్ధతి. అంటే కథను కేవలం సాధారణంగా చదివి వినిపించడం కాకుండా రకరకాల పాత్రలోకి ఉపాధ్యాయుడు లీనమైపోయి చేయడమే పరకాయ ప్రవేశం అంటారు. అలా లీనమైపోయి ఆయా పాత్రలకు తగినట్లుగా స్వరాన్ని కూడా మారుస్తూ హావభావాలు ప్రదర్శిస్తూ చెప్పడమే కథన పద్ధతి. ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా
దానికి తగ్గ అభ్యాసం చేయడం ద్వారానే సాధ్యమవుతుంది అని నిర్వచించినది ఎవరు? మహాత్మా గాంధీజీ గారు ఇస్ ద రైట్ ఆన్సర్. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు? అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21. యునెస్కో ప్రకటన ప్రకారం అది జరుగుతుందన్నమాట ప్రతి సంవత్సరం కూడా. నెక్స్ట్ వన్, రాజ్యాంగం ప్రకారం విద్య అనేటటువంటిది ఏ జాబితాలో పొందుపరిచారు? ఉమ్మడి జాబితాలో పొందుపరచడం జరిగింది. ఉమ్మడి జాబితా. ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారికి ఉపవాచకం అనేది ఏ తరగతిలో పరిచయం చేయాలి? ఉపవాచకాన్ని 8వ తరగతి నుండి పరిచయం చేయాలి. ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారికి మరి ఉపవాచకాన్ని 8వ తరగతి నుండి పరిచయం చేయాలి. లక్క పిడతల పేరుతో పిల్లల పాటలను రాసిన వారు ఎవరు? లక్క పిడతల పేరుతో పిల్లల పాటలను రాసిన వారు చింతా దీక్షితులు. బోధనాభ్యసన కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్ కార్యక్రమాలను ప్రణాళికలను రూపొందించుకోవడానికి తోడ్పడేది ఏమిటి? మూల్యాంకనం. బోధనాభ్యసన కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్ కార్యక్రమాలను ప్రణాళికలను రూపొందించడానికి తోడ్పడేది మూల్యాంకనం. ఒక పాఠం బోధించిన తర్వాత బోధనలో భాగంగా జరిపేటటువంటి మూల్యాంకనం ఏంటి? ఒక పాఠం బోధించిన తర్వాత బోధనలో భాగంగానే జరిపేటటువంటి మూల్యాంకనమే నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేటటువంటిది బోధనలో భాగంగానే జరుగుతూ ఉంటుందన్నమాట. విశ్వసనీయత, ప్రామాణికత, ఉపయోగికత. విశ్వసనీయత, ప్రామాణికత, ఉపయోగికత అనేటటువంటి లక్షణాలు ఉండేటటువంటి ప్రశ్నలు ఏంటి? లక్ష్యాత్మక ప్రశ్నలు. అంటే ఇలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇట్లాంటివన్నీ కూడా. వీటన్నింటికి కూడా వస్తునిష్టత అనేటటువంటిది కూడా అధికంగా ఉంటుంది. భాష అర్థవంతంగా ఉండడానికి అవసరమయ్యేటటువంటి ఏంటి? భాష అర్థవంతంగా ఉండడానికి అవసరమయ్యేటటువంటివి విరామ చిహ్నాలు అవసరమయ్యేటటువంటివి. పాఠ్యాంశాల అవగాహనకు, అదనపు అంశాల గ్రహణకు, ఊహకు, ఆలోచనలకు, విశ్లేషణ సామర్థ్యానికి తోడ్పడేవి ఏమిటి? చూడండి, అవగాహన చేసుకోవాలన్న, అదనపు అంశాలు గ్రహించాలన్న, ఊహకు, ఆలోచనలకు, వీటన్నింటికి తోడ్పడేటటువంటివి ఏంటి అంటే ప్రాజెక్టులు అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేడు అమలులో ఉన్నటువంటి మూల్యాంకన విధానం ఏంటి? నేడు అమలులో ఉన్నటువంటి మూల్యాంకన విధానం ఏమిటి? నేడు అమలులో ఉన్నటువంటి మూల్యాంకన విధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇస్ ద రైట్ ఆన్సర్. నిరంతరం సమగ్ర మూల్యాంకనం, సిసిఈ అన్నమాట. కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఈ విధానంలో భాగంగానే విద్యార్థులను అంచనా వేయడానికి నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక 2 రకాల మూల్యాంకన సాధనాలను ఉపయోగిస్తున్నారు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఉండేటటువంటి అంశాలు ఏంటి? నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఉండేటటువంటి అంశాలు రాత పనులు, ప్రాజెక్టులు, పుస్తక సమీక్ష, లఘు పరీక్ష అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ వన్, బుద్ధిజీవుల యొక్క అనుభవాల అభివ్యక్తే భాష అని నిర్వచించిన వారు ఎవరు? బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని నిర్వచించిన వారు ఇజ్లర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనసులోని భావాలను ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలు, ఆ వాక్యాలే భాష అని తెలియజేసిన వారు ఎవరు? రామచంద్ర వర్మ. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారితో తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని తెలిపిన వారు ఎవరు? మౌలిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని తెలిపిన వారు సైమన్ పాటర్. మానవ శరీర శాస్త్ర సంబంధమైనటువంటి భాషా నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? శరీర శాస్త్ర సంబంధమైనటువంటి భాషా నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే పాటర్. వక్తకు, శ్రోతకు మధ్య నాడీ మండలంలో మేధతో అనేక సర్దుబాట్లు గావించుకుంటూ కొనసాగే ఉన్నత సంక్లిష్ట సూత్రజాల వలయం భాష అని అన్నది ఎవరు? పాటర్, సైమన్ పాటర్. ద థియరీ ఆఫ్ ఎక్విజిషన్ అనే ఆంగ్ల పదం తెలుగులో అర్థం ఏంటంటే సంపాదన. ది థియరీ ఆఫ్ ఎక్విజిషన్ అనేటటువంటి చెప్పింది ఎవరంటే సంపాదనవాదం అంటే ఏదైనా సమాజం ద్వారా భాషను సంపాదించుకుంటుందని, శిశువు ఏంటంటే తన చుట్టూ ఉన్న సమాజం ద్వారానే భాషను సంపాదించుకుంటుందని తెలియజేసేటటువంటిది. ఇంద్రియాల ద్వారానే జ్ఞానం సంపాదిస్తారని చెప్పేటటువంటి వాదం ఏంటి? ఇంద్రియాల ద్వారానే జ్ఞానం సంపాదిస్తారు అని చెప్పేటటువంటి వాదం సంపాదనవాదం. బిహేవియరిజం, ప్రవర్తన. బిహేవియరిజం అనగా అర్థం ఏంటి?
బిహేవియర్ అంటే ప్రవర్తన. సో, ప్రవర్తనవాదం అనేటటువంటిది ప్రవృత్తివాదం అంటారు. వాట్సన్, స్కిన్నర్ వంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటిదన్నమాట ఇది. ప్రవర్తనవాదానికి ఇంకొక పేరు ప్రవృత్తివాదం. భాషా క్రమ విచ్ఛత్తి వాదానుకూలంగానే మానవుడికి ప్రాప్తించింది. భాషా క్రమం అనేటటువంటిది విచ్ఛత్తి వాదానుకూలంగానే, అంటే భాష అనేది ఒక రోజులో హఠాత్తుగా రాలేదు. మానవుడి శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు సమాజ అవసరాలకు అనుగుణంగా క్రమక్రమంగా పరిణామం చెందుతూ రూపాంతరం చెందినదని తెలియజేసేటటువంటి వాదమేది అని అర్థం. సో, ఇది క్రమ పరిణామ వికాస సిద్ధాంతం అన్నమాట. నామ్ చామ్స్కీ స్వీకరించినటువంటి వాదం ఏంటి? నామ్ చామ్స్కీ స్వీకరించిన వాదం స్వతఃసిద్ధవాదం. స్వతఃసిద్ధవాదం. పరిమితి ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉండటం అనేది దీని లక్ష్యం. పరిమిత ప్రాంతంలో ఉన్నటువంటి జనుల వ్యవహారంలో మాత్రమే ఉంటుంది. అంటే ఆ ఏరియా, ఆ ప్రాంతం, ఒక నిర్దిష్టమైన లేదా ఒక పరిమిత భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలు మాత్రమే మాట్లాడతారు. అదే మాండలిక భాష అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. మాండలిక భాష అనేది రైట్ ఆన్సర్. తెలుగును స్థూలంగా 4 భాషా మండలాలుగా వర్గీకరించింది ఎవరు? తెలుగును స్థూలంగా 4 భాషా మండలాలుగా వర్గీకరించింది ఎవరు? ఎవరు అంటే బద్రిరాజు కృష్ణమూర్తి గారు. బద్రిరాజు కృష్ణమూర్తి గారు. శిశువు యొక్క సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని అన్నది ఎవరు? శిశువు యొక్క సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష అని అన్నది గాంధీజీ. గాంధీజీ. ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి, సృష్టికర్త వలె సృజనాత్మక శక్తితో కొత్త సృష్టి చేయడానికి మాతృభాష మానవుడికి ఒక సాధనమవుతుందని చెప్పవచ్చు అని అన్నది ఎవరు? పిబి బల్లార్డ్ అన్నమాట. సారీ ఫర్ దట్. రైబర్న్. ఇక్కడ సృష్టి వల్లే కొత్త సృష్టి చేయడానికి, చూడండి, ఆనందానుభూతితో పాటు కొత్త సృష్టి చేయడానికి అని చెప్పింది రైబర్న్ అన్నమాట. రైబర్న్. ఇక్కడ శిశువు శైశవం మొదలుకొని జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మవిశ్వాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి, దేశాభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉందని పేర్కొన్నది ఎవరంటే బల్లార్డ్ అన్నమాట. ఇది బల్లార్డే. మన విద్యాలయాల్లో ఆంగ్ల బోధనను ఎప్పుడు ప్రవేశపెట్టారు? మన విద్యాలయాల్లో ఆంగ్ల బోధనను 1800 మెకాలే మినిట్స్ ఆ టైంలో 1835లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మెకాలే మినిట్స్ ద్వారా. నెక్స్ట్ వన్, క్యాబ్ యొక్క త్రిభాషా సూత్రాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించింది? క్యాబ్ తన యొక్క త్రిభాషా సూత్రాన్ని 1956లో ప్రవేశపెట్టడం జరిగింది. 1956 అనేది రైట్ ఆన్సర్. హరిజన పత్రికలో మాతృభాష యొక్క ప్రాధాన్యతను తెలిపినది ఎవరు? హరిజన పత్రిక మాతృభాష యొక్క ప్రాధాన్యతను తెలిపిన వారు గాంధీజీ గారు. తెలుగు అకాడమీ ఎన్ని పదాలతో 1980లో వ్యవహారిక కోసం వెలువరించింది? చూడండి, తెలుగు అకాడమీ అనేది ఎన్ని పదాలతో 1980లో వ్యవహారిక కోసంను వెలువరించింది? 26,700 అనేటటువంటిది రైట్ ఆన్సర్. 26,700. మన రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని అధికార భాషా సంవత్సరంగా ప్రకటించింది? 1968వ సంవత్సరాన్ని అధికార భాషా సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. వ్యక్తి వికాసానికి, సమాజాభివృద్ధికి, సంస్కారానికి, నాగరికతకు చిహ్నం ఏంటి? వ్యక్తి వికాసానికి, సమాజాభివృద్ధికి, సంస్కారానికి, నాగరికతకు, వీటన్నింటికి చిహ్నమే వారి యొక్క భాష. మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్ది వ్యక్తిత్వాన్ని రూపకల్పన చేసేది ఏమిటి? భాషే అన్నమాట. ఇది కూడా జంతువుని, మనిషిని వేరు చేసేది భాషే. ఉత్తమమైన మానవీయ విలువలను అందించి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని రూపొందించేటటువంటి శక్తి భాషకే ఉంది. భావ పరంపరను అర్థమయ్యేలా చేసేవే పదాలు, వాక్యాలు అని నిర్వచించినది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ రామచంద్రవర్మ. భావ పరంపర అంటే రామచంద్రవర్మ అని గుర్తుపెట్టుకోండి. పశుపక్ష్యాదుల శబ్దాలను అనుకరించి భాష పుట్టింది అని తెలిపేటటువంటి వాదం ఏంటి? ధ్వని అనుకరణ వాదం. పశువులలోని జీవుల యొక్క అరుపులను మనుషులు అనుకరించడం ద్వారా, కాకి అరుపు ద్వారా ఇట్లా పుట్టింది అని చెప్పేటటువంటిది ధ్వని అనుకరణ వాదం అన్నమాట. దీన్నే బౌ వాదం అని కూడా చెప్తారన్నమాట. నెక్స్ట్ వన్, సహృదయత, భాష, అంతర్జాల జ్ఞానం, అర్థం, ఛందోజ్ఞానం, లయానుగుణ పఠన
జ్ఞానం, ఉచ్చారణ దక్షత మొదలైన లక్షణాలనేటటువంటివి దేనికి చెందుతాయి? ఇటువంటి లక్షణాలన్నీ కూడా దేనికి చెందుతాయి? ఇవన్నీ కూడా విశిష్ట లక్షణాలండి. భాషకు ఉండేటటువంటి విశిష్ట లక్షణాలకి చెందుతాయి. విశిష్ట లక్షణాలు. శిశువు యొక్క శారీరక వికాసానికి తల్లిపాలు తోడ్పడినట్టుగా మానసిక వికాసానికి తోడ్పడేవి ఏమిటి? మాతృభాష. శిశువు యొక్క శారీరక వికాసానికి తోడ్పడినట్టుగా మానసిక వికాసానికి తోడ్పడేటటువంటిది మాతృభాష అన్నమాట. బోధనా లక్ష్యాలను మొదటిసారిగా విశ్లేషించినటువంటి అమెరికా విద్యావేత్త ఎవరు? బోధనా లక్ష్యాలను మొదటిసారిగా విశ్లేషించిన అమెరికా విద్యావేత్త బెంజమిన్ బ్లూమ్స్. ఒక పని పూర్తయిన తర్వాత ఆశించిన ఫలితాలను ఏమంటారు? ఒక పని పూర్తయిన తర్వాత ఆశించిన ఫలితాలను ఏమంటారు? వాటిని లక్ష్యాలు అంటారు. లక్ష్యాలు అంటారు. బెంజమిన్ బ్లూమ్స్ ప్రతిపాదించినటువంటి బోధనా లక్ష్యాలను మన రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ వారు ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1974-75. 1974-75. ధ్వనుల మధ్య భేదాలను గుర్తించడం, అల్ప ప్రాణాలు, మహాప్రాణాల యొక్క ఉచ్చారణను గుర్తించడం, ఇట్లాంటివి స్పష్టీకరణలు దేనికి సంబంధించినవి? ఇది శ్రవణం అనేటటువంటి దానికి సంబంధించినవి. పదాల అర్థాలు పాఠ్య విషయాన్ని గుర్తించడం ఏ లక్ష్యానికి చెందింది? పదాల యొక్క అర్థాలు గాని పాఠ్య విషయాన్ని గుర్తించడం గాని దేనికి చెందుతుంది? ఇది జ్ఞానానికి చెందుతుంది. జ్ఞానానికి చెందుతుంది. ధ్వనులకు మధ్య, వర్ణాలకు మధ్య అక్షరాలలోని పోలికలు, తేడాలు గ్రహించడం, సొంత వాక్యాలు చెప్పడం, పాఠ్యాంశ సందర్భం చెప్పడం అనేటటువంటివి ఇవన్నీ ఏ లక్ష్యానికి చెందుతాయి? ఇవన్నీ కూడా అవగాహనకే చెందుతాయండి. పాఠ్యాంశ విషయం, పూర్వకథ, పరకథ సందర్భం, అలాగే రచయిత నేపథ్యం ఇవన్నీ కూడా మొదలైన జ్ఞానాంశాలు దేనికి చెందుతాయి? విషయ జ్ఞానానికి చెందుతాయి. ఇవన్నీ కూడా విషయ జ్ఞానానికి చెందుతాయి. పదాలు, సందులు, సమాసాలు ఇవన్నీ మీకు తెలుసు కదా, భాషా జ్ఞానానికి చెందుతాయి. భాషాంశాలలోనికే వస్తాయి ఇవన్నీ కూడా మనకి. ఇప్పుడు విద్యా ప్రమాణాల్లో భాషాంశాలకే చెందుతాయి ఇవన్నీ కూడా. అలాగే పాకం, ఛందస్సు, రసం, అలంకారం, రీతి, శైలి, పాఠ్య ప్రక్రియలు ఈ జ్ఞానాంశాలకి చెందుతాయి. ఇవన్నీ కూడా సాహిత్య జ్ఞానానికి చెందుతాయి. పాఠ్యాంశాలలోని రసవంతమైనటువంటి ఘట్టాలను తీసుకోవడం, శైలీ భేదాలను గ్రహించడం అనేది దేనికి చెందుతాయి? ఇవి ఆనందానుభూతి లేదా రసానుభూతికి చెందుతాయి. సమితి ఉండేలా చదవడం, విరామ చిహ్నాలు, ఊనిక, స్వరభేదం పాటిస్తూ చదవడాన్ని ఏమంటారు? చదవడం కాబట్టి ఇది ఒక పఠన నైపుణ్యం. వాక్యాన్ని చూసి చదివేటప్పుడు అవి ఎక్కడ ఆపాలి, ఎలాంటి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, గొంతు ఎక్కడ మార్చాలి, ఇట్లాంటివి స్వరభేదం పాటిస్తూ చదవడం. వేగంగా చదవడం, విరామ చిహ్నాలు పాటిస్తూ రాయడం, స్పష్టంగా దోషరహితంగా రాయడం అనేటటువంటివి దేనికి చెందుతాయి? లిఖిత రూప వ్యక్తీకరణకి చెందుతాయి. ఇవన్నీ కూడా రాయడం కాబట్టి. నేర్పించిన పాఠ్యాంశానికి కొత్త శీర్షికలు నిర్ణయించడం, అసంపూర్ణ రచనలు పూరించడం, పలుకుబడులు, అలంకారాలు మొదలగు సొంత రచన శైలి అలవర్చుకోవడం అనేటటువంటిది ఏ లక్ష్యానికి సంబంధించినది? ఇది సృజనాత్మకతకు సంబంధించింది. కవులను, రచయితలను కలవడం, మూల గ్రంథాలను చదవడం, సారస్వత సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం అనేటటువంటివి దేనికి చెందుతాయి? ఇవి భాషాభిరుచికి చెందుతాయి. మాతృభాష సాహిత్యాలతో పాటు ఇతర భాషా సాహిత్యాలను కూడా ఆదరించి ఆర్ద్రత గుణంతో కూడిన ఆలోచనలు పెంపొందించుకోవడం సుమిచిత మనోవైఖరులు దేనికి చెందుతుందంటే వైఖరికి సంబంధించినవన్నీ సుమిచిత మనోవైఖరులేనండి. ఆదరించడం అంటే గౌరవించడం అనే కదా అర్థం. పురాణాలు, ఇతిహాసాల్లోని విశేషాలను గ్రహించి, ఆచార వ్యవహారాలు, కులభేదాల ప్రభావాలను గ్రహించి, రచనలోని నీతిని గ్రహించడం అనేటటువంటిది సంస్కృతి సాంప్రదాయాలు అనేటటువంటి దానికి చెందుతుంది. మాతృభాష అభ్యసనం ద్వారా సాధించవలసిన కనీస ప్రమాణాలను నిర్ధారించడానికి వీరి అధ్యక్షతన ఒక సంఘం నియమించబడింది. కనీస విద్యా ప్రమాణాలు వీరి అధ్యక్షత. ఎవరి అధ్యక్షత? MLL ఆర్హెచ్ దవే యొక్క అధ్యక్షతన అన్నమాట ఒక సంఘం అనేది నియమించబడింది. ఆర్హెచ్ దవే పేర్కొన్నటువంటి కనీస అభ్యసన స్థాయిల్లో ప్రధాన సామర్థ్యాలన్నీ ఉపసామర్థ్యాలన్నీ. ప్రధాన సామర్థ్యాలు 9 అయితే ఉపసామర్థ్యాలు 90. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్.
స్వరం స్పష్టత ఉండడం, స్వరం అనేది స్పష్టంగా ఉండడం, నిర్దిష్టంగా మాట్లాడడం, సభాకంపం లేకుండా మాట్లాడడం, వ్యాకరణ నిర్మాణ దోషాలు లేకుండా మాట్లాడడం అనేది దీని యొక్క లక్షణం. భాషణం యొక్క లక్షణం. ఇవన్నీ కూడా భాషణం యొక్క లక్షణం. బ్లూమ్స్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని బోధనా లక్ష్యాలను రూపొందించింది ఎవరు? బ్లూమ్స్ యొక్క లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని బోధనా లక్ష్యాలను నిర్దేశించింది ఎన్సిఈఆర్టీ. ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు? బ్లూమ్స్. బెంజమిన్ బ్లూమ్స్ అనేటటువంటి అమెరికా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త రూపొందించారు. మనస్సును ఒక దాని వైపు ఆకర్షింపజేసేదే అభిరుచి అన్నది ఎవరు? మనస్సును ఒకదాని వైపు ఆకర్షింపజేసేదే అభిరుచి అని అన్నది ఎవరు? రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త. అవధానం కలిగించడానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియ ఏమిటి? మానసిక ప్రక్రియే అభిరుచి. మనకి అవధానం అంటే దానిపైన ఏదైనా ఒక విషయం పట్ల దృష్టి పెట్టాలి అంటే మనకు అభిరుచి ఉండాలి అని అన్నది ఎవరు? అని అన్నది బిఎస్ గు అన్నమాట. బిఎస్ జూ అనేటటువంటి శాస్త్రవేత్త. మానవుడిని భాషించే మృగం అని చెప్పేసి వర్ణించినది ఎవరు? భాషించే మృగం అని చెప్పింది సైమన్ పాటర్. మనిషికి ఒక మాట గుడ్డికి ఒక దెబ్బ అనేది మనిషికి గల ఏ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది? భాషా సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అంటే పశువులకి మాటలు అర్థం కావు కాబట్టి దెబ్బలతో అవి అదుపు చేయాలి. కానీ విచక్షణ ఉన్నటువంటి మనిషికి కేవలం ఒక మాట చెప్తే చాలు అర్థం చేసుకుంటాడు అని. బోధనా లక్ష్యాలు విద్యార్థుల్లో సాధించాల్సిన స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలిపేవి ఏంటి? ఉద్దేశ్యాలు అనేది రైట్ ఆన్సర్. వివేచన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఇది ఏ లక్ష్యానికి స్పష్టీకరణ? వివేచన జ్ఞానం కలిగి ఉండడం అనేది ఒక అవగాహన. ఆలోచించడం, అర్థం చేసుకోవడం, వివేచన, అవగాహన, వివరించడం ఇవన్నీ కూడా అవగాహన. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? గ్రియర్సన్. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన వారు గ్రియర్సన్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి గాను మాన్యువల్ స్కూల్ ఫర్ లెవెల్ సెమినార్స్ అనే దాన్ని ప్రచురించింది ఎవరు? డిపెప్ అనేటటువంటిది ప్రచురించింది అనమాట. సెమినార్స్ ని అప్రయత్నంగా అభ్యసించి జీవితాంతం వెన్నండే ఉండేటటువంటి భాష. మనం ప్రయత్నం చేయము, అప్రయత్నంగా మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అది ఏంటి అంటే మాతృభాష. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాతావరణంతో ఇట్లా నేర్చుకుంటాం అన్నమాట. అది ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అత్యంత మేలైనటువంటి పద్ధతి ఏమిటి? ద్వితీయ భాషగా తెలుగును మనం నేర్చుకోవాలంటే అత్యంత మేలైనటువంటి పద్ధతి ఏది అంటే సన్నివేశ పద్ధతి. అత్యంత మేలైన పద్ధతి సన్నివేశ పద్ధతి. సాంకేతిక ఉద్దీపనల ప్రయోజనాలను అల్ప అధిక ప్రయోజనాలుగా పేర్కొన్నది ఎవరు? సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలను అల్ప అధిక ప్రయోజనాలుగా పేర్కొన్నది ఎవరు? రిచర్డ్స్ అన్నమాట. రిచర్డ్స్ అంటే రిచర్డ్స్ లేదా రిచర్డ్ ఏదైనా ఒకటే. నెక్స్ట్ వన్, త్రిభాషా సూత్రంలో తృతీయ భాష ఏముండాలి? త్రిభాషా సూత్రంలో తృతీయ భాష అనేటటువంటిది ఒక అంతర్జాతీయ భాష అనేది ఉండాలి. భారతదేశంలో త్రిభాషా సూత్రం ఎప్పటి నుండి అమల్లోనికి వస్తుంది? 1956లో కేంద్ర విద్యా సలహా మండలి క్యాబ్ 1956లో క్యాబ్ అన్నమాట ఫస్ట్ దీన్ని ప్రతిపాదించింది. కానీ అమల్లోనికి ఎప్పుడు వచ్చింది? కొఠారి కమిషన్ తీసుకువచ్చింది కాబట్టి 66 తర్వాత విస్తృతంగా అమల్లోనికి వచ్చింది అన్నమాట. నెక్స్ట్ వన్, పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం వంటిది అని అన్నది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సంస్కృత భాషను దైవ భాష అని అన్నది ఎవరు? సంస్కృత భాషను దైవ భాష అని అన్నది భారతీయులు. భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 2796 భాషలు అనేవి ఉన్నాయి. 2796. అనుభవవాదంకు చెందిన వారు ఎవరు? దీనికి చెందిన వారు ఎవరు? బ్లూమ్స్ అన్నమాట. బ్లూమ్సే అనుభవవాదానికి చెందినటువంటి వారు. అనుభవవాదం. అనుకరణవాదాన్ని మ్యాక్స్ ముల్లర్ ఏమని పేర్కొన్నారు? ధ్వని అనుకరణవాదాన్ని మ్యాక్స్ ముల్లర్ డింగ్ డాంగ్ వాదం. ఇక్కడ చూడండి, డింగ్ డాంగ్ వాదం ఇలా గ్యాప్ ఇచ్చారు.
సో ఇక్కడ డింగ్ డాంగ్ వాదం అనేటటువంటిది గ్యాప్ ఇచ్చిందే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్‌ది కూడా 2 సార్లు ఇవ్వడం రాంగ్ కాదు, కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 2 అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. డింగ్ డాంగ్ వాదం అని పేర్కొన్నారు. మరి దీన్నే ద మిస్టరీ ఆఫ్ థియరీగా పేర్కొంటారనమాట. నెక్స్ట్ వన్ అనంత వాక్యాల సముదాయం భాష. అనంత వాక్యాల సముదాయం భాష అని చెప్పిన వారు ఎవరు? ఎంఎస్ బాచ్. ఇక్కడ ఏంటంటే ఎంఎన్ బ్లాక్ అని ఇవ్వాలి. ఎంఎన్ 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 బాక్ అని ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఎంఎస్ బాచ్ అని వచ్చింది. ఎంఎన్ బాక్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పరిమిత సాధనములను అపరిమితంగా వాడుక చేసేది భాష. చూడండి ఇక్కడ పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేది ఏంటి అంటే భాష అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ తెలుగు అధికార భాషగా ఉద్యమ స్ఫూర్తికి వ్యాప్తికి కృషి చేసింది ఎవరు? తెలుగు అధికార భాషగా ఉద్యమ స్ఫూర్తికి వ్యాప్తికి కృషి చేసింది ఎవరు? వావిరాల గోపాలకృష్ణయ్య అనేది రైట్ ఆన్సర్. వావిరాల గోపాలకృష్ణయ్య రైట్ ఆన్సర్. శ్రమ చేస్తున్నప్పుడు కండరాలు బిగిసి నాదతంత్రులు ప్రకంపనమైన ఒక ధ్వని పుడుతుంది. ఆ ధ్వనియే భాషగా రూపాంతరం చెందిందని చెప్పేటటువంటి వాదం ఏంటి? అది ఏది అంటే యెహోవా వాదం. యెహోవా వాదం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మనిషికి మనోభావాలు ఏ భాషావాదానికి ప్రాతిపదిక? మనిషి యొక్క మనోభావాలు అనేవి ఏ భాషావాదానికి ప్రాతిపదిక? ద రైట్ ఆన్సర్ ఈజ్ పూపువాదం. పూపువాదం దీన్నే టట్టటి వాదం అని కూడా అంటారు. ఇదే ప్రాతిపదిక అన్నమాట. ఏ భాషావాదానికి ప్రాతిపదిక అంటే పూపువాదం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి ఉపయుక్తమైనటువంటి బోధనా పద్ధతి ఏమిటి? ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి ఉపయుక్తమైనటువంటి బోధనా పద్ధతి ఇవన్నీ కూడా సన్నివేశ పద్ధతి, సంభాషణ పద్ధతి, చిత్రాల పద్ధతి ఇవన్నీ కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ ప్రాచీన కావ్య భాష సాంప్రదాయాన్ని ఏమంటారు? ప్రాచీన కావ్య భాష సాంప్రదాయాన్ని ఏమంటారు? ప్రాచీన కావ్య భాష సాంప్రదాయాన్ని గ్రాంధిక భాష అని చెప్తారనమాట. గ్రాంధిక భాష. ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలి అని అన్నది ఎవరు? నెహ్రూ గారు. నెహ్రూ అనేది రైట్ ఆన్సర్. ధ్వన్యార్థాలను గ్రహిస్తాడు ఇది ఏ లక్ష్యానికి చెందుతుంది? ధ్వన్యార్థాలను గ్రహిస్తాడు అనేది ఇది రసానుభూతికి సంబంధించింది. కవిత్వం లేదా సాహిత్యం చదివేటప్పుడు వాటిలో ఉండేటటువంటి అర్థాలను గ్రహిస్తూ ధ్వనిని గ్రహిస్తూ మరి ఇలా చదవడం అనేటటువంటిది రసానుభూతికి చెందుతుంది. అలాగే వంకర టింకర అనేటప్పుడు మనసులో ఒక భావం అనేటటువంటిది కలుగుతుంది కదా. మనసులో ఒక భావం కలుగుతుంది కదా. మరి ఇది చెప్పేటటువంటి వాదం ఏంటి? ఇదే డింగ్ డాంగ్ వాదం అన్నమాట. డింగ్ డాంగ్ వాదమే ఇట్లా చెప్పింది. నాదతంత్రులు నాదానికి డింగ్ డాంగ్ వాదం అనేటటువంటి చెప్పింది. అంటే ధ్వనికి భావానికి మధ్య అంతర్గత సంబంధం ఉంటుందని చెప్పేసి చెప్పింది అనమాట. మానవుని ముఖ యంత్రం నుండి వెలువడేటటువంటి భాష ఏమిటి? మానవుని యొక్క ముఖ యంత్రం నుండి వెలువడేటటువంటి భాష ఏంటి? అదే వాగ్రూపం భాషను. నెక్స్ట్ యెహోవా వాదాన్ని సూచించిన వారు ఎవరు? యెహోవా వాదాన్ని సూచించిన వారు ఎవరు? నోరే. యెహోవా వాదాన్ని సూచించిన వారు నోరే ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. నోయిరే లేదా నోరే. నెక్స్ట్ మన ప్రతి మానవునికి మాట్లాడే శక్తి, ఇతరులు మాట్లాడింది అర్థం చేసుకునే శక్తి రెండూ ఉన్నాయి అని తెలిపేటటువంటి లక్షణం ఏంటి? వక్తృ శ్రోత్ర విపరణం అన్నమాట. సో ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్. అంటే మాట్లాడేవాడు వక్త కాబట్టి, వినేవాడు శ్రోత కాబట్టి శ్రోతృ విపరణం అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఒంటరిగా తమలో తాము మాట్లాడుకోవడాన్ని ఏమంటారు? ఒంటరిగా తమలో తాము మాట్లాడుకోవడాన్ని ఏమంటారంటే ఆత్మగతం అని అంటారు. వ్యవహారిక భాషోద్యమ నాయకుడు ఎవరు? వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. నెక్స్ట్ వన్ భాష ఆలోచనలకు ఆకృతి. భాష ఆలోచనలకు ఆకృతి అని అన్నవారు ఎవరు? జాన్సన్ మహాశయుడు. అలాగే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేటటువంటివి వీటిని ఏమంటారు? వీటిని చతుర్విధ భాషా నైపుణ్యాలు, భాషా నైపుణ్య చతుష్కం, భాషా కౌశలాలు వీటినే ఇన్ని రకాల పేర్లతో పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ సంభాషణలు ఒక్కరే చెప్పకుండా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కరు విద్యార్థికి ధరించినట్లయితే, సంభాషణలు ఒక్కరే చెప్పకుండా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కరు ధరించినట్లయితే అది ఏమవుతుంది? అదే నాటకీకరణ అవుతుంది. వచ్ అనేటటువంటి సంస్కృత ధాతువు ఎక్కడి నుంచి పుట్టింది? వచనము, వాక్కు, వాచకం అనేటటువంటి 4 వాటిల నుంచి కూడా పుట్టింది.
మరి వచ్చంటే అర్థం ఏంటంటే మాట్లాడడం లేదా వ్యక్తపరచడం అని అర్థం. సంభాషణలు ఒకరే చెప్పకుండా ఇదే నాటకీకరణ అన్నమాట. మళ్ళీ మనకి రిపీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ జ్ఞానాన్ని జ్ఞానంగా, పరిణతిగా, అన్నని అన్నగా అంటే ఇక్కడ చూసారా అనునాసికాన్ని మార్చారు. అనునాసికం అనేది నార్మల్ గా పిలుస్తున్నారు. సో ఇది రాయడంలో గల కలిగినటువంటి దోషం ఏంటి? ఇది రాయడంలో గల కలిగినటువంటి దోషమే అనునాసిక దోషం అవుతుంది. అనునాసిక దోషం. భాషా నైపుణ్యాల్లో మూడవది భావగ్రహణ నైపుణ్యాల్లో రెండవది ఏమిటి? భాషా నైపుణ్యాల్లో మూడవది భావగ్రహణ నైపుణ్యాల్లో రెండవది ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ పఠనం. పఠనం అనేటటువంటిది రైట్ ఆన్సర్. పఠనం అనేది రైట్ ఆన్సర్. తెలిసిన వాటి నుండి తెలియని వాటికి అనేటటువంటి సూత్రం మీద నైపుణ్యాలను అభివృద్ధి చేసేటటువంటి పద్ధతి ఏమిటి? పద పద్ధతి. తెలిసిన వాటి నుండి తెలియని వాటికి అనే పద్ధతి సూత్రం మీద నైపుణ్యాలను అభివృద్ధి చేసే పద్ధతి పద పద్ధతి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ప్రాచీన నవీనాక్షర పద్ధతులలోని లోపాలను అధిగమించేటటువంటి పద్ధతి ఏంటి? ప్రాచీన నవీనాక్షర పద్ధతుల్లోని లోపాలను అధిగమించేటటువంటి పద్ధతి ఏది అంటే పద పద్ధతి అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నిర్వహణ విధానం అంతా పద పద్ధతి వాక్య పద్ధతి లాగే ఉండేటటువంటి పద్ధతి ఏంటి? నిర్వహణ యొక్క విధానం అంతా కూడా పద పద్ధతి మరియు వాక్య పద్ధతి లాగే ఉండేటటువంటి పద్ధతి ఏది అంటే కథా పద్ధతి. కథా పద్ధతి. అలాగే లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశాన్ని వాగీంద్రియాల సహాయంతో శబ్దయోగంగా భావోస్ఫోరకంగా పఠించడాన్ని ఏమంటారు? లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశాన్ని వాగీంద్రియాల సహాయంతో శబ్దయోగంగా భావోస్ఫోరకంగా పఠించడం అంటే రాసి ఉన్నటువంటి అంశాన్ని నోటితో శబ్దం బయటికి చేస్తూ అర్థం వచ్చేలా చదవడం అనేటటువంటిది ప్రకాశ పఠనం బాహ్య పఠనం వాచా పఠనం అని అంటారు. ప్రకాశ పఠనం బాహ్య పఠనం వాచా పఠనం అని అంటారనమాట. నెక్స్ట్ వన్ పదాలను ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థులు చూసి చదివేటట్లు రాయడాన్ని ఏమంటారు? పదాలను ప్రాతిపదికగా తీసుకొని మరి విద్యార్థులు చూసి చదివేటట్లు చేయడాన్ని ఏమంటారు? దాన్నే పద పద్ధతి అని అంటారు. పద పద్ధతి. నెక్స్ట్ వన్ ధ్వనులు తారుమారుకి ఉదాహరణ ఏమిటి? ధ్వనులు తారుమారు అవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణ ఏంటి? మరి ఇక్కడ ఆని వాగా చదివారు, ఇల్లుని ఇల్లు, మరి వినాయక ఇక్కడ అన్నింటి దగ్గర కూడా ధ్వనులు అనేవి తారుమారు జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ అనునాసిక ఉచ్చారణ దోషం ఏంటి? అంటే ఇక్కడ అన్నని చూడండి, ఇక్కడ అనునాసిక అనేది డిఫరెంట్ వచ్చింది. అనునాసికంలో మార్పు వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అనునాసిక ఉచ్చారణ దోషాలు ఇవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ వన్ అఘోషాలకు ఘోషాలు పలకడం. అఘోషాలు అంటే ఏంటంటే వర్గాక్షరాల్లో రెండవ అక్షరాలు 4 అక్షరాలు ఉంటాయి కదా, అంటే ఒత్తు ఉన్నటువంటి అక్షరాలు ఒత్తుక, అలాగే ఒత్తుగా, ఒత్తుజ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అలాగే అంటే ఒత్తు ఉన్నటువంటి ఒత్తుగా ఒకటి, అలాగే ఒత్తు చా ఒకటి, ఒత్తు టా ఒకటి, ఒత్తు డా ఒకటి, ఒత్తు దా ఒకటి ఇవన్నీ ఉన్నాయా? అలాగే రెండవ అక్షరాలు అంటే రెండవ అక్షరాలు 4 అక్షరాలు ఉన్నాయి కదా, వర్గాక్షరాలు మొత్తం 10 అక్షరాలు. వాటినే ఒత్తు ఉన్నటువంటి అక్షరాలని ఘోషాలు అంటాము. ఒత్తు లేనటువంటివి అఘోషాలు అవుతాయి. ఒత్తు ఉంటే ఘోషాలండి, ఒత్తు లేకపోతే అఘోషాలు. మరి అఘోషాలకి ఘోషాలు పలకడం అంటే ఒత్తు లేని వాటిని ఒత్తుగా పలకడం, ఒత్తు లేదు కానీ ఒత్తుగా పలుకుతున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ రైట్ ఆన్సర్సే అవుతాయి. ఇవన్నీ కూడా ఇక్కడ రైట్ ఆన్సర్స్ అవుతాయి. పఠన భేదాలు ఎన్ని రకాలు? పఠన భేదాలు ఎన్ని రకాలు? మౌన పఠనం, క్షుణ్ణ పఠనం, ప్రకాశ పఠనం, విస్తార పఠనం ఇవన్నీ కూడా 4 రకాలు అన్నమాట. పఠన భేదాలు 4 రకాలు. ఒక విద్యార్థి ఎంతవరకు చూడగలడు? ఎంతవరకు దాన్ని ఏమంటారు? అంటే ఒక విద్యార్థి ఎంతవరకు చూడగలడు దాన్ని ఏమంటారంటే చూపు మేర లేదా నయనమితి అంటారు. చూపు మేర లేదా దాన్ని నయనమితి అని అంటారనమాట. అంటే ఒక విద్యార్థి ఒకే చూపులో ఎంతవరకు చూడగలడో దాన్ని. ఒకే గుక్కలో పలికేటటువంటి పద సముదాయం అంటే ఒక గుక్కలో ఒక శ్వాస అంటే ఒక గుక్క అర్థవంతంగా పలికేటటువంటి పదాల పరిమితి ఎంత? దాన్ని పలుకు మేర అంటారనమాట. నెక్స్ట్ వన్ తక్కువ కాలంలో ఎక్కువ తక్కువ కాలంలో ఎక్కువ పట్టణాన్ని సాగించడానికి వాడేటటువంటి పట్టణం ఏంటి? తక్కువ కాలంలో ఎక్కువ పట్టణాన్ని సాగించడానికి వాడేటటువంటి పట్టణం ఏంటి? తక్కువ కాలంలో ఎక్కువ పట్టణం సాగించాలంటే ఏం చేయాలి? సో విస్తార పట్టణం అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. విస్తార పట్టణం అనేది రైట్ ఆన్సర్. క్షుణ్ణ పట్టణం వల్ల ప్రయోజనాలు ఏంటి? క్షుణ్ణ పట్టణం వల్ల ప్రయోజనాలు ఏంటి? మరి శబ్దార్థాల వినియోగ దక్షత వస్తుంది, మరి శబ్దజాలంపై అధికారం వస్తుంది, కవితాత్మను సంపూర్ణంగా గ్రహించడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పఠనం చేయడం వల్ల అంటే టెక్స్ట్ బుక్ పట్టణం వల్ల ఇవన్నీ అలవడతాయి అన్నమాట.
మరి భాషా నైపుణ్యాల్లో లేఖనం సులువైనదని తెలిపినది ఎవరు? భాషా నైపుణ్యాలలో లేఖనమే సులువైనది అని తెలిపినది మ్యాంటిసోరి అన్నమాట. మ్యాంటిసోరి. నెక్స్ట్ వన్, ఉచ్చారణ దోషాలు ఎన్ని రకాలు? ఉచ్చారణ దోషాలు అవి కూడా 4 రకాలు. ఏంటేంటి? మరి 4 రకాలు. అవి ఏంటేంటి అంటే వేగోచ్చారణ, వేగోచ్చారణ దోషం, సమవేగ రాహిత్య దోషం, సమస్వర రాహిత్య దోషం, ధారాళంగా మాట్లాడుకోవడం. సో ఈ 4 కూడా అవుతాయన్నమాట. ఈ 4 కూడా అవుతాయి. నెక్స్ట్ వన్, సాహిత్య ప్రక్రియల్లో రసాస్వాదనకు ఉపయోగపడేటటువంటి పఠన దశ ఏంటి? సాహిత్య ప్రక్రియల్లో రసాస్వాదనకు ఉపయోగపడేటటువంటి పఠన దశ, రసాస్వాదనకు ఉపయోగపడేటటువంటిది మౌన పఠనం. మౌన పఠనం అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉత్తమ భాషావేత్త. ఉత్తమ భాషావేత్త కావడానికి దోహదం చేసేటటువంటి ప్రథమ నైపుణ్యం ఏంటి? ఉత్తమ భాషావేత్త కావాలంటే దోహదం చేసేటటువంటి ప్రథమ నైపుణ్యం శ్రవణం. అంటే వాళ్ళు చక్కగా ముందు వినాలి. వినగలిగిన వాడే బాగా మాట్లాడగలుగుతారు. నిత్య జీవితంలో జీవనోపాధి రంగంలో రాణించాలంటే ఉపయోగపడేటటువంటి నైపుణ్యం ఏంటి? భాషణం బాగా రావాలి. మాట్లాడడం, ఇతరులతో సంభాషించడం బాగా వచ్చిన వాళ్ళు జీవనోపాధి రంగంలో రాణిస్తారు. పఠన లేఖనాలకు ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని వివరిస్తూ మరి లేఖన దోషాలకు కారణం శ్రద్ధగా వినకపోవడమే. లేఖన దోషాలకు కారణం శ్రద్ధగా వినకపోవడమే అని చెప్పిన వారు ఎవరు? రైబర్న్. రైబర్న్ అన్నమాట. దృష్ట లేఖనానికి గల మరొక పేరు ఏమిటి? దృష్ట లేఖనానికి గల మరొక పేరు ఏమిటి? చూచిరాత అంటాం దీన్ని. చూచిరాత. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు చెప్పాల్సినటువంటి కథలు ఏమిటి? 3, 4, 5 తరగతుల వారికి చెప్పాల్సినటువంటి కథలు ఏమిటి? అద్భుతమైనటువంటి కథలు, నీతి కథలు, పేదరసి పెద్దమ్మ కథలు. ఇవన్నీ కూడా చెప్పాలన్నమాట. ఇవన్నీ కూడా చెప్పొచ్చు. గద్య పద్యాలను ప్రతిపదార్థ తాత్పర్యాలతో పరిపూర్ణంగా తెలుసుకుంటూ చదివేటటువంటి పద్ధతి ఏమిటి? ప్రతిపదార్థ తాత్పర్యాలతో పరిపూర్ణంగా తెలుసుకోవడం అనేటటువంటిది క్షుణ్ణ పఠనం. క్షుణ్ణ పఠనం అవుతుంది. శిశువుకు మొదటగా అలవడేటటువంటిది ఏంటి? శిశువుకు మొదటిగా అలవడేటటువంటిది శ్రవణం. శిశువుకి మొదటిగా అలవడేటటువంటిది శ్రవణం. అలాగే మానవుడు తన జీవితంలో ఎక్కువ భాగం దేంతో గడుపుతాడు? మానవుడు తన జీవితంలో ఎక్కువ భాగం శ్రవణంతోనే గడుపుతాడండి. శ్రవణం అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అధ్యయన శాస్త్రం ఆధునిక బోధనా పద్ధతిని అనుసరించి భాషల్లో బోధన దేనితో ప్రారంభం కావాలి? అధ్యయన శాస్త్రం ఆధునిక బోధన పద్ధతిని అనుసరించి భాషల్లో బోధన అనేటటువంటిది, భాషల్లో బోధన దేంతో ప్రారంభం కావాలి? వాచక చర్యతో ప్రారంభం కావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భాష అనేది సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ అని తెలిపిన భాషావేత్త ఎవరు? అలిఖిత చట్టాల వ్యవస్థ అని చెప్పిన వారు ప్రొఫెసర్ విట్నీ. ప్రొఫెసర్ విట్నీ. భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు అని అభిప్రాయపడిన ఆధునిక భాషావేత్త ఎవరు? ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు అని చెప్పినది భాషావేత్తలు ఎవరంటే ఎస్కే వర్మ మరియు ఎన్ స్వామి. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని నిర్వచించిన వారు ఎవరు? ప్రత్యేక వాక్యాల సముదాయం అని నిర్వచించిన వారు నామ్ చామ్స్కీ. నామ్ చామ్స్కీ అన్నమాట. భాష అనేది నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని నిర్వచించారు. నియమాల ఆధారిత వాక్యాల సముదాయం భాష అని చెప్పిన వారు నామ్ చామ్స్కీ అన్నమాట. నామ్ చామ్స్కీ. యాదృచ్ఛిక అనే వర్డ్ కనిపిస్తే యాదృచ్ఛిక వాగ్రూప సంకేతాల విధానమే భాష అని అన్నది ఎవరు? హ్యూగ్స్. హ్యూగ్స్ అన్నమాట. హ్యూగ్స్. వాగ్రూప సంకేతాల విధానమే భాష అని చెప్పారన్నమాట. ద్వితీయ భాషగా తెలుగు బోధించేటప్పుడు సాధించవలసిన విలువలలో ఇది ఒకటి. ద్వితీయ భాషగా తెలుగును బోధించాలంటే సాధించాల్సిన విలువలలో ఔపచారికాలు అనేటటువంటిది ఒకటి. ఔపచారికాలు. ద్వితీయ భాషగా తెలుగు బోధనలో ఉత్తమమైనటువంటి పద్ధతి కానిది ఏమిటి? ఈ అనువాద పద్ధతి అనేది ఉత్తమమైన పద్ధతి కాదు. ప్రత్యక్ష పద్ధతి, సన్నివేశ పద్ధతి, సంభాషణ పద్ధతి, ఈ 3 పద్ధతులు కూడా ద్వితీయ భాషగా తెలుగును బోధించాలంటే ఉత్తమమైనవన్నమాట. అనువాద పద్ధతి అనేది కరెక్ట్ కాదు.
భారతీయులందరూ ఒకటే అన్న సూత్రాన్ని ద్వితీయ భాషా వాచకాలు ప్రతిబింబించాలి. ఇది ఏమవుతుంది? భారతీయులందరూ ఒకటే అన్న సూత్రాన్ని ద్వితీయ భాషా వాచకాలు ప్రతిబింబించాలి. అయితే ఇది ఏమవుతుంది? ఇది ఒక సాంస్కృతిక అంశానికి చెందుతుంది. గద్య బోధనలో ఇది అనుసరణీయమైనటువంటి కాని పద్ధతి. గద్య బోధనలో ఇది అనుసరణీయం కాని పద్ధతి. ప్రశంసా పద్ధతి అనేది గద్య బోధనలో అనుసరణీయం కాదు. మరి పఠనం మరియు అలాగే ఉదాహరణలు చర్చించడం ఇట్లాంటివన్నీ కూడా గద్య బోధనలో పనికొస్తాయి గానీ, ఈ ప్రశంసా పద్ధతి అనేటటువంటిది పనికిరాదనమాట. గద్య బోధనా క్రమంలో ప్రవేశంలోని సోపానాల సంఖ్య. ప్రవేశంలో ఎన్ని సోపానాలుంటాయి? ప్రవేశంలో సోపానాల సంఖ్య 3 ఉంటాయి. ప్రవేశంలో సోపానాల సంఖ్య 3. ప్రాథమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్నటువంటి పాఠాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజనకారి అయినటువంటి పద్ధతి ఏమిటి? అత్యంత ప్రయోజనకారి అయిన పద్ధతి ఏది? కథా కథన పద్ధతి. సంభాషణ రూపంలో ఉందనుకోండి, అది కథా కథన పద్ధతి అనేటటువంటిది బోధించడానికి చాలా అనుకూలనీయమైనటువంటి పద్ధతి. నెక్స్ట్ వన్, బచ్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుండి ఏర్పడ్డ పదం ఏంటి? వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడే పదం వాచికం, వాక్కు, వచనం ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. పిల్లలు శిశుగీతాలు ఇష్టపడడానికి గల కారణం ఏంటి? పిల్లలు శిశుగీతాలను ఎందుకు ఇష్టపడతారు? అందులో లయ ప్రధానంగా ఉండడం వల్ల. లయ ప్రధానంగా ఉండి పిల్లలకు అవి రాగయుక్తంగా ఉండడం వల్ల ఆకర్షిస్తాయి కాబట్టి. పఠన లేఖనాలకు ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని వివరిస్తూ లేఖన దోషాలకు గల కారణం శ్రద్ధగా వినకపోవడమే అని చెప్పిన వారు ఎవరు? పఠన దోషాలకు ఉన్న పరస్పర సంబంధాన్ని వివరిస్తూ లేఖన దోషాలకు కారణం శ్రద్ధగా వినకపోవడం అని చెప్పిన వారు ఠాగూర్ గారు. ఠాగూర్. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు చెప్పాల్సినటువంటి కథలేంటి? 3, 4, 5 తరగతుల పిల్లలకు చెప్పాల్సిన కథలు నీతి కథలు, అలాగే పేదరాశి పెద్దమ్మ కథలు, అద్భుతమైనటువంటి కథలు ఇవన్నీ కూడా చెప్పవచ్చు అన్నమాట. గద్య పద్యాలను ప్రతిపదార్థ తాత్పర్యాలతో పరిపూర్ణంగా తెలుసుకుంటూ చదివేటటువంటి పద్ధతి ఏమిటి? గద్య పద్యాల యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలతో పరిపూర్ణంగా తెలుసుకుంటూ చదివేటటువంటి పద్ధతి. పరిపూర్ణంగా తెలుసుకోవడం అంటే క్షుణ్ణ పఠనం అని అర్థం. పాఠ్య పుస్తకాల్లోని వినడం, ఆలోచించి మాట్లాడడం లేదా ఆలోచించి చెప్పడం అనేటటువంటి సామర్థ్యాన్ని ఏ విధంగా సాధించాలి? వినడం, ఆలోచించి మాట్లాడడం అనే సామర్థ్యం పూర్తి తరగతి కృత్యంగా ఇవ్వాలి. ఊహించి రాయడం, తార్కికంగా ఆలోచించడం వంటి స్వభావం గల ప్రశ్నలు ఈ సామర్థ్య సాధనలో కనిపిస్తాయి. ఊహించి వ్రాయడం, తార్కికంగా ఆలోచించడం వంటి స్వభావం గల ప్రశ్నలు ఈ సామర్థ్య సాధనలో కనిపిస్తాయి. ఇవి స్వీయ రచనలో కనిపిస్తాయి. స్వీయ రచన. పదాలను సందర్భానుసారం అర్థవంతమైనటువంటి వరుస క్రమంలో వినియోగించే సామర్థ్యం. అర్థవంతమైన వరుస క్రమంలో పదాలను వినియోగించే సామర్థ్యాన్ని కలిగించడానికి ఉద్దేశించిన భాషా సామర్థ్యం ఏంటి? పదాలు అన్నారు కాబట్టి అది పదజాలానికి చెందుతుంది. చిత్రాలు గీయడం, నమూనాలు, పోస్టర్లు, అభినందన పత్రాలు, కరపత్రాలు, ఆహ్వాన పత్రాలు, అలాగే నినాదాలు, గ్రీటింగ్ కార్డులు మొదలైనవి ఇట్లాంటివన్నీ కూడా తయారు చేయడం కానీ రాయడం కానీ ఇవన్నీ కూడా ద్వారా విద్యార్థుల్లో కలిగేటటువంటి సామర్థ్యం ఏంటి? సృజనాత్మకత అనేటటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్. సృజనాత్మకత అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. సృజనాత్మకత అనేది రైట్ ఆన్సర్. పూర్వగాథా లహరి, విద్యార్థి కల్పతరువు మొదలైనవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయి? పూర్వగాథా లహరి, విద్యార్థి కల్పతరువు మొదలైనవి విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇవి పరామర్శ గ్రంథాలుగా ఉపయోగపడతాయి. అన్నమాట. చిత్రాలు గీయడం, నమూనాలు ఇవన్నీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సృజనాత్మకత అనేటటువంటి దానికి చెందుతుందన్నమాట. సృజనాత్మకత అనేటటువంటి దానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, విద్యా వ్యవస్థ మౌలిక చిత్రాన్ని కనుల ముందుంచి విద్యా వ్యవస్థ సాధించాల్సినటువంటి గమ్యాలను, ఉద్దేశ్యాలను నిర్దేశించినది ఏమిటి?
గమ్యాలను ఉద్దేశ్యాలను నిర్దేశించినది ఏమిటి? విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక ఇస్ ద రైట్ ఆన్సర్. తరగతి గదిలో సాంప్రదాయకంగా బోధించేటటువంటి విషయాలే కాకుండా పాఠశాలల్లో విద్యార్థి పొందే అనుభవాల మొత్తాన్ని ఏమంటారు? విద్యార్థి పొందేటటువంటి అనుభవాల మొత్తాన్ని విద్యా ప్రణాళిక అంటారు. తరగతి గదిలో సాంప్రదాయకంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి పొందే అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక అవుతుంది. విషయ ప్రణాళికను అనుసరించి విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ విషయాలలో ప్రతి తరగతికి పాఠ్యాంశ బోధన కోసం అమలు చేసేటటువంటి పథకం ఏంటి? ప్రతి తరగతికి వేసేది వార్షిక పథకం, ప్రతి పాఠానికి వేసేది పాఠ్య పథకం. సో ఇక్కడ వార్షిక పథకం అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. ఒక పీరియడ్లో ఒక రోజు బోధించే పాఠ్యాంశ భాగానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకునేటటువంటి ప్రణాళిక ఏమిటి? చూడండి, ఒక పీరియడ్లో ఒక రోజు బోధించడానికి పాఠ్యాంశ భాగానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకునేది పాఠ్య పథకం. భాషకి మూలం ధ్వని. భాషకి మూలం ఏంటంటే ధ్వని.